ఓవరాల్ గా ఆర్ఎస్ఎస్ దేశానికి ఏం చేస్తుందంటే ఆర్ఎస్ఎస్ అసలు ఆర్ఎస్ఎస్ దేశాన్ని సేవలేంటి అసలు యాక్టివిటీస్ ఏంటి? దేశభక్తుల్ని తయారు చేయడం అనేది ఒక పెద్ద విషయం. మన ఓకే. దేశంలో కుల భక్తులు ఉంటారు. హ్మ్. కులాన్ని బాగా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. భాషా భక్తులు ఉన్నారు. హ్మ్. ప్రాంతీయ భక్తులు ఉన్నారు. హ్మ్. తెలంగాణ వాళ్ళు ఉన్నారు. హ్మ్. రాయలసీమ వాళ్ళు ఇట్లా ప్రాంతీయ తెలంగాణ రాయలసీమే కాదు. మరాఠా వాళ్ళ, విదర్భ వాళ్ళు, చ దక్షిణ కర్ణాటక ఇట్లా హ్మ్. వాళ్ళు ప్రాంతీయ వాళ్ళు. కుల, మత, హ్మ్. ప్రాంత, భాష, లింగ ఇట్లా మీరు ఎన్ని విభాగాలు తీసుకుంటే అన్ని భేదాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. కానీ సంఘం ఏం చెప్తుంది? మొత్తం దేశంలో యువత అంటే మొత్తం ప్రజలంతా కూడా మన దేశ భక్తులుగా కావాలి. మన దేశాన్ని ఫస్ట్ ప్రయారిటీ దేశం. హ్మ్. సెకండ్ ప్రయారిటీ యువర్ ఫ్యామిలీ. ఫస్ట్ ప్రయారిటీ దేశానికి ఇమ్మని ఉంటుంది. అట్లాంటి దేశభక్తుల్ని తయారు చేసేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అంతకంటే మరి అంత దేశభక్తులను తయారు చేస్తదంటారు. హ్మ్. మతం మతం అని బాగా ఎందుకు అంటుంది? మతం మతం అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అంటలేరు కదా! వీళ్ళు ఎక్కడైనా అనట్లేదా? అంటారా? వీళ్ళు ఏమంటారు? చాలా వీళ్ళు మంది భగవద్గీత అడుగుతారు. అంటారు. అన్నయ్య చాలా మంది అడుగుతారు. మతం అన్నం పెడుతుందా అని. ఆ! దానికి మీ సమాధానం? మీరు ఇంకొకటి ఆలోచించాలి. ఇది నేను కాదు చెప్పింది. స్వామి వివేకానంద చెప్పారు. ఓకే. మతం అంటే మతం అంటే మరి మతం అన్నం పెడతదా అనేవాడు ఎవడు అడినోడు వాడు. హ్మ్. వాడు. సో కాల్. మరి మతం అన్నం పెడతదా అనేవాడు మరి ఇస్లాం అన్నం పెడతదా? హ్మ్. మరి క్రైస్తవం అన్నం పెడతదా? జీసస్ అన్నం పెడతాడా? వాడేం పెట్టాడు కదా! మరి అక్కడ ఎందుకు అడుగుతలేరు? వాడు వీడిని అడుగుతున్నారు ఎందుకు? ఉల్టా పాపం అసలు వీళ్ళు మతం గురించి మాట్లాడతలేరు మన దేశంలో. హ్మ్. మనం మాట్లాడేది ధర్మం గురించి. ధర్మం వేరే, మతం వేరే. హ్మ్. ధర్మం వేరే, మతం వేరే. మతం అంటే ఒక దేవుడిని పట్టి పూజించేది అది. సంఘం అనేది ఏం చెప్తుందంటే మనం ధర్మం ప్రకారంగా బతకాలి. హ్మ్. ధర్మం ప్రకారంగా బతకాలి. ఓకే. ధర్మాన్ని అనుసరిస్తూ బతకాలి. దేశం హ్మ్. కోసం బతకాలి.